ఇప్పుడు సెకండ్ వైరల్ షాట్. అదేంటండి కొంచెం వివరంగా చెప్తారా? కొడుకు సూసైడ్ చేసుకుంటా అని రమేష్ ఎలా బెదిరిస్తున్నాడు రాజీవ్ ఒకసారి చూడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? బ్రెయిన్ వాష్ చేపించి నన్ను పెళ్లి చేసావు నువ్వు, చూడు నా బతుకల బస్ స్టాండ్ మీద పడింది ఈ రోజు. అరే ఏదో ఒక రోజు కొడతారా బురికేసుకొని మక్కను కొట్టినట్టు కొడతారా, పొట్టు పొట్టు కొడతా కొడుకుని. నాకు పెళ్లి చేయకుండా ఉంటే ఈ రోజు కనీసం నా మ్యాటర్ గురించి స్టేట్ లో తెలిసేది కాదు అన్న ఆర్తనాదాలు. లాజిక్ కదా. సూసైడ్ చేసుకుంటా నాన్న, నన్ను వదిలేయండి అర్జెంట్ గా. నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు, ఫోటో చూడగా నచ్చలేదు, అయినా కూడా బలవంతంగా నాకు పెళ్లి చేశారు మీరు అందరూ. చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. శకుంతల రానా అన్న దిగు, ఇంకా చెప్తున్నారు మర్యాదగా. చెప్పు నాన్న రాజీవ్, నువ్వు చెప్పు నాన్న నీ బాధ ఏంటో అంట. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. మన పువ్వు రాజీవ్ ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేం అనిపించలే. నేను పెద్ద లపాకి, చాలా పెద్ద లపాకి. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. మీరు చేసేది తప్పు, అయ్యే చెప్తా. కుటుంబ పరువుల కోసం తమ్ముడు పెళ్లి కోసం నాకు పెళ్లి చేశారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా అని చెప్పి అతను రెచ్చిపోయిన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అసలు ఏంద్రా వీడియో అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు? అసలు నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దాని వల్ల. శకుంతల ఇంట్లో క్రైస్తవ వీడియోలు, దాని తర్వాత స్టడీ మెటీరియల్ అంతా మన జోగి రాజీవ్ భార్య మేఘనాకి ఇచ్చి మతం మార్చాలి అమ్మాయిని కూడా అని చెప్పి ప్రయత్నాలు. ఎన్ని 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 దారుణాలు సార్. నిజమే చెప్తా, అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అట్లా హాఫ్ ఆఫ్ ఉన్నాను, నేను కూడా జెన్యున్ చెప్తా హాఫ్ ఆఫ్ ఉన్నాను. అది చెప్పు రాజు, నీకు ఏమనిపించింది అది చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కాకుండా పెళ్లి కనీసం మా అబ్బాయి గొలుసు కూడా పెట్టలేదు, 50 లక్షలు పెళ్లికి మేం ఖర్చు పెట్టాము అని చెప్పి ఫోన్ చేసిన ప్రతిసారి ఆ కుటుంబం నుంచి డబ్బులు తీసుకురా అంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు అసలు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఏంది, ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. తీసుకొచ్చి ప్రతి ఫోన్ కాల్ కి డబ్బులు సమర్పించిన మ్యాటర్ లేని కొడుకుని వాళ్ళకి తెలిసినా కూడా పెళ్లి చేశారు అని చెప్పి ఈరోజు రాజీవ్ సొంత తండ్రి పైన విరుచుకుపడే సిచ్యువేషన్. దరిద్రురాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా, వాడేసిన పాత బ్లేడ్ చాలరా. నీచుడా, సేమ్ టు సేమ్. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. ఇది కాకుండా మనం చూసుకుంటే కనీసం మీరు ఒక కారన్నా గిఫ్ట్ గా ఇవ్వండి, మాకు డబ్బులు లేక కాదు అని శకుంతలు చెప్పే మాటలు. కొంటే లంగమ్మ అంటే మా చిన్న కొడుకు పెళ్ళుంది, ఇంతే కట్నం ముందు తీసుకుని ఉంటే గనక మా రెండో కొడుకు కట్నాలు రావు అని చెప్పి ఆ మ్యాటర్. 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. కళ్ళు కాకులతో అంట. గాలికి పోయే కప్ప తగిలించుకోవడం ఇదే.
మొత్తం వీడియోస్ ఒకసారి సంచలనంగా మారి ఈ రోజు జోగి కుటుంబం పరువు నడి రోడ్డున పడింది. పరువు నోడేస్తే పరువు నష్టం దావా, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత ఈయన బరువెంత అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మొత్తం మోసం చేసి ప్రెస్టేజ్ కోసం పెద్ద కొడుకుని అంటగట్టాడు మేఘనాకి. ఇదేంటైతే అరే నీ అబ్బా అమ్మాయి నా వల్ల కాదు ఈ కాపురం అని బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలే అనుకుంటున్నారా? ఇది వాస్తవం. వాడుకుని వదిలేశారండి అమ్మాయి. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. 20 రోజుల్లో పెళ్లి చేసిన వెంటనే తిరిగి పంపించేశారు. కట్న వేధింపులు, మత మార్పిళ్లు, వివాహితర సంబంధం ఉందంటే జోగి రాజీవ్ కి, సారీ అండి నాకు రోగి రాజీవ్ వస్తుంది ఇతని గురించి కూడా తెలుసు లోపాలు. ఆయన 2 రాష్ట్రాల్లో వినపడేటట్టు కొడుకులో ఏదో పవర్ ఉందన్నట్టు మేఘనా జీవితం బలి చేసేసారు. చచ్చిపోతున్నా.